చిన్నప్పుడు పాలు లెక్కున్నావు, ఇప్పుడు పాలిచ్చే బర్రె లెక్క. ఏంది ఏమన్నావు? మరి ఏడేది ఇది కనిపించలేదు. అరే బాగా వచ్చిందని మామ చెప్పిండు, ఒకసారి వచ్చిండో లేదో పోయి చూసేస్తా. దొంగ సచిన ఫోన్ కూడా ఎత్తుతలేడు. ఆగురా బావ, నీ పని చెప్తా వచ్చినాక. అత్తమ్మ బాగా వచ్చిండా? అత్తమ్మ ఓ బావా, నువ్వు ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? నేనే నిన్ననే వచ్చినా. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా గాని అంత మంచిదేనా బావా? అంత మంచిదే గాని నువ్వేంది ఇట్లా వచ్చినావు? అట్లాంటన్నవేంది బావా? రావద్దా? మామయ్య నువ్వు వస్తానవు అని చెప్పిండు, కలిసిపోదామని వచ్చిన. అయినా అత్తమ్మ ఉన్న మామయ్య ఏంటి? అమ్మ నాన్న గుడి వేరే కూసోపో. ఆయన హైదరాబాద్ వదిలిపెట్టేప్పుడు రావు కదా బావా, బావిలో కప్పలెక్క. ఇప్పుడు ఎట్లా వచ్చినావు బావా? బాయిల కప్పన నీ మేడారం జాతర ఉందని అమ్మ రమ్మంటే వచ్చిన నేను. అర్థమైందా? అయినా అత్తమ్మ రమ్మంటే వచ్చినావు కానీ నేను రమ్మంటే ఇప్పుడు వచ్చినా బావా? కాదు బావా, హైదరాబాద్ పోయినాక మంచిగా దొడ్డైనావు, పొడిగైనావు బావా. నువ్వు మాత్రం గింత అంతే ఉన్నావు, పొట్టిదా. పొట్టలు గట్టలు బావా. ఊరితో కొట్టేటట్టున్నావు. నువ్వేం గట్టిగా ఉన్నదే. సరే గాని ఊరు చూసేద్దాం పా బావా. ఏ ఊకే పని పని అంటావు, పా బావా పా. ఇదే మన గుడి, ఓ పక్కన చెరువు. బావా కాళ్ళు వస్తానే రాగిడ కూర్చున్నా. రా బావా, నేను రమ్మంటే రావు. వచ్చేదాకా ఆగవానే ఓ పిలవబడితే రారా అని. మరి రమ్మంటే రావు బావా. రాకపోతే ఏం చేసిన? వచ్చినా కదా. మన ఊరు ఎంత బాగుంది. చిన్నప్పటి నుంచి నేను చూస్తలే నానే ఊరు ఎట్లుందో నాకు తెలియదా? ఇప్పుడు ఊరు మారిందా? మరీ చేస్తావు ఎందుకు అసలు? నీకే తెలిసినట్టు. ఏం మారింది? ఓ బాగా సొల్లు చెప్తావు. ఆహా మారదా బావా? చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఒకటే తీరున్నావా? చిన్నప్పుడు పాలు లెక్కున్నావు, ఇప్పుడు పాలిచ్చే బర్రె లెక్క. ఏంది ఏమన్నావు? సారీ బావా, ఏదో స్లిప్ అయ్యి నిజం చెప్పిన, ఏమనుకోకు బావా. నీ సిగ్గు పాడుగాను. స్లిప్ అవుతావే ఎందుకు కావు? అందరికీ బాడీ పెరిగి బ్రెయిన్ పెరగది, నీకు బాడీ పెరగలేదు, బ్రెయిన్ పెరగలేదు. ఎందుకనో అన్నీ అంటావు. పొట్టిదాన్న భూమికి ఇంతంత లేవు కానీ బాగా మాట్లాడుతాను. ఎందుకనవే? ఇంకా పొడుగుంటే నువ్వెక్కడ అవుదువే? అంటే నాకు బ్రెయిన్ లేదా బావా? మరి నేను బర్రె నానే? బర్రె అంటాను. అయ్యో సారీ చెప్పిన కదా, ఎందుకంత కోపం? మా చెప్పినావు అంతే. చేసేటి అని చేసుకుంటా సారీని చెప్తాను. బావా బావా అనుకుంటా బర్రె గిరి అనుకుంటా బజార్ నిలబడి భాగవతం ఆడతాను. నేను నమ్మచ్చినందుకు నాది బుద్ధి తక్కువ. బయటకు తీసుకొచ్చి ఇష్టం మాట్లాడతాను. బావా నువ్వు అసలు సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేర్ అయితే ఎవరైనా గిట్లా హార్డ్వేర్ మాటలు మాట్లాడతారా? హార్డ్వేర్ మాటలు మాట్లాడకపోతే నువ్వు ఆగం పట్టిస్తావే. నిన్ను ఎవరు తట్టుకోవాలి? నేను తట్టుకుని నాతో అవుతా చెప్పు. నువ్వు ఇప్పుడే గిట్లంటే వచ్చే సంవత్సరం మన పెళ్ళానికి ఎట్లా తట్టుకుంటావు మరి? ఏంది పెళ్ళి చేసుకున్నాడా? నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు ఎక్కున్నావా అనే? 9th క్లాస్ చదివే చిన్న పోర్లు ఎక్కున్నావు. నేను పెళ్ళి చేసుకుంటాడా అనే? పుట్టిదానా ఇల్లేట పెళ్ళి. ముందు హైట్ వేరు, తర్వాత పెళ్లి గురించి ముఖం చూసుకో అద్దంలో ఒకసారి. బావా ఇంకోసారి పొట్టిదాని అంటే పొట్టు కొడతా. నన్ను అందుకే ఇళ్ళకెళ్ళి పట్టుకొచ్చిన కొట్ట. నీకే పొట్టిదానంటే ఏం చేస్తావే? పొట్టిదానా? ఇంకోసారి నాకు పొట్టిదానా అని అంటా
ఏం చెప్తావా పొట్టిదాన్ని పోతే పొడుగుదాని అంటారా గింత లేదు కానీ ఫీల్ అవుతా అంతేగా చెప్ప నేను పోతానప్ప ఏ సారీ బావా ప్లీజ్ బావా ప్లీజ్ 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 సమ్మక్క జాతర పోయేద్దాంపా మంచిగా ఉన్నదట సమ్మక్క జాతర ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఇట్లా పిస మాట్లాడితే నేను రానడా అని చెప్తాను. నేనేం మాట్లాడా బావ మంచిగా సప్పుడేకుంటా బావ ప్లీజ్. నోరు తెరవవు కదా. సరే దా నేను పోతాను దా. సమ్మక్క జాతరలా నీ నాగం పట్టకపోతే నేను పొట్టిదానే చిచ్చి నీ మరదలనే కాదు చూడు. బావా ఈసారి మస్తు వేసిల్లట సమ్మక్క జాతర. సెకండ్ మనదేనట మేడారం జాతర తర్వాత. ఇగో బావా ఇదే మన గోదావరి సమ్మక్క సరక్క కమాన్. ఇగో ఇటు పోతే కరీంనగర్ వస్తుంది, ఇగో ఇటు పోతే మంచిర్యాల వస్తుంది, ఇగో ఇటు పోతే గంగ వస్తుంది, ఇటు పోతే ఏం రాదు బావా ఏం రాదు. కానీ మస్తు చేసిరు మేడారం. కానీ 2026 మన పెద్ద మేడారం తర్వాత మనదే. మరి మనం ఎందుకెళ్ళి బయటకి ఎట్లా పోతే మంది బాగున్నారు. ఎటు పోయినావే ఓ పోరి నాకు అసలు తొమ్మిదిలో ఎడవేనేవే అరే ఏడవేంది ఇది కనిపించలేదు. వస్తే నిత్య ఏడ తప్పించినవే కూడా ఎత్తుకపోయింది ఏంది నేను మా అమ్మ ఇది మొసగొప్పించానుగా. అక్క తెల్ల పిల్లని చూసిరా మళ్ళా చూడలేదా ఈ పూరు ఎటు పోయింది అసలు. అన్నకి తెల్ల పిల్ల కనిపించిందా అన్న మీకన్నా కనవాలేదా అమ్మా ఎటు పోయింది మరి ఇది అన్న. ఒక తెల్ల పాప కనిపించిందా కోతి లెక్క ఉంటది నేపాల పిల్ల లెక్క ఉంటది అయ్య ముఖం ఎడవేందే. అక్క ఒక తెల్ల పిల్లని చూసినావా అక్క నేపాల పిల్ల లెక్క ఉంటది చూడలేదా. జాతరగా నచ్చినావా అక్క కనిపించకుండా మాయమైంది. ఎట్లా అక్క మరి అయ్యో తప్పిపోడు కదా కిడ్నాప్ చేస్తారు ఆడపిల్లల్ని. తమ్ముడు చూసుకోపో తమ్ముడు ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేస్తారు ఇంకా తెల్లగా ఉన్నది అంటారు. ఇప్పుడు దీనికోసం వీడిపోవా చూసుకోపో తమ్ముడు మీ అమ్మ అర్థం పట్టుకొచ్చింది ఇక్కడికి ఆగం పట్టిస్తాను. థ్యాంక్స్ అక్క. అమ్మా దీని కూడా తిరిగి ముసంతా వస్తాను. ఏదేదైనవే సమ్మక్క కానీ తీసుకొచ్చి నాకు సుక్కలు చూపిస్తున్నావా అనే ఇంట్లో సప్లైకి పట్టుకొచ్చినావు ఏడవేరే దేవుడా. బావా ఎవరి దగ్గర పోయినావు బావా నీకోసం మనం ఎంతసేపు చూడాలి. నువ్వు ఏ వట్టి 5 ఐస్ క్రీమ్లు తిన్నా పోయి పైసలు ఎవరు కట్టారు పోయి కట్టుకో. దొంగ మొక్కం దానా ఇంట్లో వండుకున్న ఇక్కడికి పట్టుకొచ్చి సమ్మక్కని తీసుకొచ్చి నువ్వు తప్పించి నన్ను నాగమాగని తిప్పిస్తావా. నేను దొంగ ఎత్తుకపోయినా పెడితే నాకెట్లా తెలుస్తుంది. ఇబ్బంది దాకా మొత్తం ఇల్లు గాయ తిప్పుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు వచ్చి మంచి ఐస్ క్రీమ్ తింటావా అమ్మ గుత్తా నిన్ను పొట్టిదానికి ఇట్లుంటది. ఇంకోసారి పిలిచినావు అనుకో చూడు చుక్కలు చూపిస్తా. అంటే ఇప్పుడు నేను పొట్టిదానందుకు అంత చేసినావా అవును మరి నీకు దండమే తల్లి. సరే బావా అయిపోయింది ఏదో అయిపోయింది పోయి దర్శనం చేసుకుని వద్దాంపా. పోదాంపా తల్లి రానంటే ఇంకా నువ్వు నన్ను ఏం చెప్తావు. నీకు దండం పోదాంపా.